నమస్తే అండి అందరికీ. ఈరోజు మన కంటెంట్ వచ్చేసి వీక్లీ కరెంట్ అఫైర్స్ అండి. వీక్లీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని క్వశ్చన్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ కంట్రీ అజ్యూమ్స్ చైర్ ఆఫ్ కొలంబో ప్రాసెస్ ఫర్ 2024-26? 2024-26 కొలంబో ప్రాసెస్ ఏ దేశం అధ్యక్షత వహిస్తుంది అనేది క్వశ్చన్. అసలు కొలంబో ప్రాసెస్ అంటే ఏంటంటే, ఈ మైగ్రెంట్ లేబర్స్ ఉంటారు కదండి, వేరే దేశానికి వెళ్ళి పనిచేసే లేబర్స్ కావచ్చు, వర్కర్స్ కావచ్చు. సో వీళ్ళ కోసం వాళ్ళ బాగోగులు చూడడానికి కానీ, వాళ్ళ స్కిల్స్ ఇంప్రూవ్ చేయడానికి కానీ, లేదా వాళ్ళకి సంబంధించిన ఇష్యూస్ని రిజాల్వ్ చేయడానికి కానీ, ఇలాంటి వాటి కోసం ఏషియాలోని 12 దేశాలు కలిసి ఒకే చోట ఉండి వాటి కోసం చర్చించుకుంటాయండి, వాళ్ళకి కావాల్సిన ఏమేమి చేయాలా అనేసి. సో ఇది కొలంబో ప్రాసెస్ అంటే. చైర్ ఆఫ్ కొలంబో ప్రాసెస్ అంటే చైర్మన్షిప్ అండి. ఏ దేశం చైర్మన్షిప్గా వహిస్తుంది అనేది క్వశ్చన్. ఆప్షన్స్ ఒకసారి చూద్దాము. ఏ ఇండియా, బి చైనా, సి ఫిలిప్పీన్స్, డి ఇండోనేషియా. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇండియా అండి. సెకండ్ క్వశ్చన్ అండి. ద గ్రోత్ రేట్ ఇన్ జీడిపి ఈజ్ ఎస్టిమేటెడ్ టు బి. జీడిపిలో భారతదేశ వృద్ధి రేటు ఎంత పెరిగిందని అంచనా వేయబడింది. సో ఇక్కడ జీడిపి అనేది 1 ఫైనాన్షియల్ ఇయర్కి క్యాలిక్యులేట్ చేస్తారండి. ఆ 1 ఫైనాన్షియల్ ఇయర్లో ఆ దేశంలో జరిగిన వ్యాపారాలు కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, ప్రొడక్షన్ కావచ్చు, ఇలాంటివన్నిటిని బేస్ చేసుకొని జీడిపి క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఇక్కడ ఆప్షన్స్ ఒకసారి చూద్దాము. ఏ 8.5, బి 8.9, సి 8.2, డి 9.1. రైట్ ఆన్సర్ వచ్చేసి 8.2 అండి. థర్డ్ క్వశ్చన్ అండి. మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ ఈజ్ రిసీవ్డ్ బై. మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గ్రహీత ఎవరు అనేది క్వశ్చన్ అండి. ఆప్షన్స్ ఒకసారి చూద్దాము. ఏ మేజర్ శాంతి, బి మేజర్ రాధికా సేన్, సి మేజర్ గీతిక, డి మేజర్ ధ్రువ్ అండి. ఒకసారి రైట్ ఆన్సర్ చూసే ముందు దీని గురించి ఒకసారి మాట్లాడదాము. సో ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మేజర్ రాధికా సేన్ అండి. మేజర్ రాధికా సేన్ గారికి యుఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ గారు అవార్డు అందించారు. యుఎన్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూయార్క్లో ఉంటుందండి. అసలు ఈ అవార్డు ఇవ్వడానికి కారణం వచ్చేసి ఇంటర్నేషనల్ డే ఆఫ్ యుఎన్ పీస్ కీపర్స్ సందర్భంగా ఈ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే రాధికా సేన్ గారు సెకండ్ ఇండియన్ అండి. ఈ అవార్డు పొందిన వారిలో సెకండ్ ఇండియన్ రాధికా సేన్ గారు. సో ఫస్ట్ ఇండియన్ వచ్చేసి సుమన్ గౌహాని, మేజర్ సుమన్ గౌహాని గారు. సో వారు 2019లో ఈ అవార్డును పొందారు. ఫోర్త్ క్వశ్చన్ అండి. స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ 2024 ఈజ్ ఓన్ బై. స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ 2024 విజేత ఎవరు? ఆప్షన్స్ ఒకసారి చూస్తే ఏ క్లౌదియా సేన్, బి బృహత్ సోమా, సి రాజీవ్ గుప్తా, డి బోపానంద్. రైట్ ఆన్సర్ వచ్చేసి బి బృహత్ సోమా అండి. ఫిఫ్త్ క్వశ్చన్ అండి. మ్యాగెల్లన్ మిషన్ ఈజ్ ఫర్ ఎక్స్ప్లోరింగ్ విచ్ ప్లానెట్. మ్యాగెల్లన్ మిషన్ అనేది ఏ గ్రహాన్ని అన్వేషించడానికి ప్రయోగించబడింది? ఆప్షన్స్ ఒకసారి చూస్తే ఏ ఎర్త్, బి ప్లాటో, సి వీనస్, డి సాటర్న్. రైట్ ఆన్సర్ వచ్చేసి సి వీనస్ అండి. సో మ్యాగెల్లన్ మిషన్ అనేది ఇది ఒక నాసా మిషన్ అండి. నాసా లాంచ్ చేసింది ఈ మిషన్ని. సో 90స్లో వీనస్లో వాల్కనోస్ అనేవి యాక్టివ్గా ఉండేదండి. అందుకోసమని అప్పట్లో దీన్ని ప్రయోగించారు. ఫిఫ్త్ క్వశ్చన్ అండి. వివేకానంద మెమోరియల్ దట్ వాజ్ విజిటెడ్ బై పిఎం ఈజ్ ఇన్ విచ్ స్టేట్. ప్రధాని సందర్శించిన వివేకానంద స్మారకం ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్స్ ఒకసారి చూస్తే ఏ కేరళ, బి కర్ణాటక, సి ఆంధ్రప్రదేశ్, డి తమిళనాడు. రైట్ ఆన్సర్ వచ్చేసి డి తమిళనాడు అండి. తమిళనాడులోని కన్యాకుమారి ఊర్లో ఈ స్మారకం ఉంది. సో ఈ మెమోరియల్ని పిఎం గారు సందర్శించి అక్కడ మెడిటేషన్ చేయడం జరిగింది. సో సెవెంత్ క్వశ్చన్ అండి. హిమాలయన్ సేరో రీసెంట్లీ ఫౌండ్ ఇన్ నమేరి నేషనల్ పార్క్స్. దిస్ పార్క్ ఈజ్ ఇన్ విచ్ స్టేట్. హిమాలయం సేరో ఇటీవల నమేరి జాతీయ ఉద్యానవనాలలో కనుగొనబడింది. ఈ పార్క్ ఎక్కడ ఉంది? ఆప్షన్స్ ఒకసారి చూస్తే ఏ అస్సాం, బి కర్ణాటక, సి కేరళ, డి అరుణాచల్ ప్రదేశ్. రైట్ ఆన్సర్ వచ్చేసి అస్సాం అండి. ఫిఫ్త్ క్వశ్చన్ అండి. హాకీ జూనియర్ ఏషియా కప్ ఛాంపియన్షిప్ ఈజ్ గోయింగ్ ఇన్ విచ్ కంట్రీ. హాకీ జూనియర్ ఆసియా కప్ ఛాంపియన్షిప్ను ఏ దేశంలో జరుగుతున్నవి? ఆప్షన్స్ ఒకసారి చూస్తే ఏ ఇండియా, బి చైనా, సి సింగపూర్, డి ఇండోనేషియా. రైట్ ఆన్సర్ వచ్చేసి సి సింగపూర్ అండి. 10th క్వశ్చన్ అండి. విచ్ కంట్రీ హ్యాస్ లాంచ్డ్ షైన్జోన్ 16 మిషన్. షైన్జోన్ 16 మిషన్ను ఏ దేశం ప్రారంభించింది? ఆప్షన్స్ ఒకసారి చూస్తే ఏ ఇండియా,
బి చైనా, సి ఫిలిప్పీన్స్, డి ఇండోనేషియా. రైట్ ఆన్సర్ వచ్చేసి చైనా అండి. ఇది చైనా ఒక ప్రయోగం. దీన్ని టైగాంగ్ స్పేస్ స్టేషన్ నుంచి లాంచ్ చేశారు 2023లో. క్వశ్చన్ అండి, హూ ఓన్ నెల్సన్ మండేలా హెల్త్ ప్రమోషన్ అవార్డ్? నెల్సన్ మండేలా ఆరోగ్య ప్రమోషన్ అవార్డు ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్స్ ఒకసారి చూస్తే ఏ బీసీసీఐ, డి డెహ్రాడూన్ యూనివర్సిటీ, సి నిమ్హాన్స్, డి నన్ అండి. రైట్ ఆన్సర్ వచ్చేసి సి నిమ్హాన్స్ అండి. నిమ్హాన్స్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్. ఇది బెంగళూరులో ఉంటుందండి. ఇండియాకు సంబంధించిన ఇన్స్టిట్యూటే ఇది. సో నెల్సన్ మండేలా హెల్త్ ప్రమోషన్ అవార్డు అనేది ఇండియాలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్కే వచ్చిందండి. 11th క్వశ్చన్ అండి, ఇండియాస్ ర్యాంక్ ఇన్ వరల్డ్ సైబర్ క్రైమ్ ఇండెక్స్. ప్రపంచ సైబర్ క్రైమ్ ఇండెక్స్లో భారతదేశ ర్యాంక్ ఎంత? ఆప్షన్స్ ఒకసారి చూస్తే A15, B10, C20, D25. రైట్ ఆన్సర్ వచ్చేసి B10 అండి. క్వశ్చన్ అండి, థర్డ్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ టు బీ కంక్లూడెడ్ ఇన్. 3వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఎక్కడ ముగియనున్నాయి? ఆప్షన్స్ ఒకసారి చూస్తే ఏ వారణాసి, బి చెన్నై, సి కోల్కతా, డి బాంబే అండి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఏ వారణాసి. 10th క్వశ్చన్ అండి, వాట్ ఈస్ టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ క్యాస్టెడ్ ఇన్ 2024 ఎలక్షన్స్ అండ్ మేడ్ వరల్డ్ రికార్డ్? 2024 ఎన్నికల్లో పోలైన మొత్తం ఓట్ల సంఖ్య మరియు ప్రపంచ రికార్డు సృష్టించిన మొత్తం ఎంత? ఆప్షన్స్ ఒకసారి చూస్తే 64.1 crores, 64.2 crores, 70.1 crores, 80 crores అండి. రైట్ ఆన్సర్ వచ్చేసి 64.2 crores అండి. సో 14th క్వశ్చన్ అండి, వరల్డ్స్ ఫస్ట్ వుడెన్ శాటిలైట్ వాజ్ మేడ్ బై విచ్ కంట్రీ? ప్రపంచంలో మొట్టమొదటి చెక్క ఉపగ్రహాన్ని ఏ దేశం తయారు చేసింది? ఆప్షన్స్ ఒకసారి చూస్తే ఏ ఇండియా, బి చైనా, సి జపాన్, డి ఇండోనేషియా. రైట్ ఆన్సర్ వచ్చేసి సి జపాన్ అండి. సో 15th క్వశ్చన్, చాంగ్యి 6 మిషన్ ఈజ్ మేడ్ బై విచ్ కంట్రీ? చాంగ్యి 6 మిషన్ను ఏ దేశం తయారు చేసింది? ఆప్షన్స్ ఒకసారి చూస్తే ఏ ఇండియా, బి చైనా, సి ఫిలిప్పీన్స్, డి ఇండోనేషియా. రైట్ ఆన్సర్ వచ్చేసి బి చైనా అండి. సో 15th క్వశ్చన్, చాంగ్యి 6 మిషన్ ఈజ్ మేడ్ బై విచ్ కంట్రీ? చాంగ్యి 6 మిషన్ను ఏ దేశం తయారు చేసింది? ఆప్షన్స్ ఒకసారి చూస్తే ఏ ఇండియా, బి చైనా, సి ఫిలిప్పీన్స్, డి ఇండోనేషియా. రైట్ ఆన్సర్ వచ్చేసి బి చైనా అండి. 16th క్వశ్చన్ అండి, హూ ఈజ్ ఎలక్టెడ్ యాజ్ ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ మెక్సికో? మెక్సికో మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలుగా ఎవరు ఎన్నికయ్యారు? సో ఆప్షన్ చూస్తే ఏ రేణుకా సేన్, బి రాశి గుప్తా, సి క్లౌదియా షైన్బామ్, డి రాధికా గుప్తా అండి. సో రైట్ ఆన్సర్ వచ్చేసి క్లౌదియా షైన్బామ్ గారండి. 17th క్వశ్చన్ అండి, ఇండియా రిసీవ్డ్ హైయెస్ట్ ఎఫ్డిఐ ఫ్రమ్ విచ్ కంట్రీ? భారత్కు ఏ దేశం నుంచి అత్యధిక ఎఫ్డిఐలు వచ్చాయి? సో ఆప్షన్స్ ఒకసారి చూస్తే ఏ ఆఫ్ఘనిస్తాన్, బి చైనా, సి సింగపూర్, డి బ్రెజిల్ అండి. రైట్ ఆన్సర్ వచ్చేసి సింగపూర్ అండి. 10th క్వశ్చన్ అండి, హూ ఈజ్ ఫస్ట్ ఉమెన్ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఫ్రమ్ ఇండియా హూ హ్యాస్ రీసెంట్లీ రిటైర్డ్? సో ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం ఉన్న భారత మహిళ ఇటీవల పదవి విరమణ చేశారు. వారు ఎవరు అనేది క్వశ్చన్ అండి. ఆప్షన్స్ ఒకసారి చూస్తే ఏ రాధికా గుప్తా, బి నీనా సిన్హా, సి రుచిరా కాంబోజ్, డి జాన్వీ షేరు. రైట్ ఆన్సర్ వచ్చేసి రుచిరా కాంబోజ్ అండి. 19th క్వశ్చన్ అండి, వెన్ అస్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఈజ్ అబ్జర్వ్డ్? ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్స్ ఒకసారి చూస్తే June 1, బి June 3, సి June 5, డి June 10. రైట్ ఆన్సర్ వచ్చేసి June 5 అండి. 28th క్వశ్చన్ అండి, హూ బికెమ్ ద ఫస్ట్ క్రికెటర్ ఇన్ ద వరల్డ్ టు హిట్ 600 సిక్సెస్ ఇన్ ఇంటర్నేషనల్ క్రికెట్? అంతర్జాతీయ క్రికెట్లో 600 సిక్స్లు కొట్టిన ప్రపంచంలోనే మొదటి క్రికెటర్ ఎవరు? ఆప్షన్స్ ఒకసారి చూస్తే ఏ విరాట్ కోహ్లీ, బి రోహిత్ శర్మ, సి ధోని, డి పాండే. రైట్ ఆన్సర్ వచ్చేసి రోహిత్ శర్మ అండి. ఇది ఫస్ట్ క్వశ్చన్ అండి, రీసెంట్లీ ఫస్ట్ ఆస్ట్రో టూరిజం ఈవెంట్ హెల్డ్ ఇన్? ఇటీవల మొదటి ఆస్ట్రో టూరిజం ఈవెంట్ ఎక్కడ జరిగింది? ఆప్షన్స్ ఒకసారి చూస్తే ఏ కోల్కతా, బి చెన్నై, సి మసూరి, డి గుంటూరు. రైట్ ఆన్సర్ వచ్చేసి సి మసూరి అండి. 22nd క్వశ్చన్ అండి, టోటల్ నెంబర్ ఆఫ్ రామ్సర్ సైట్స్ ఆఫ్టర్ యాడింగ్ 2 బర్డ్ శాంచురీస్ రీసెంట్లీ ఇన్ జూన్? ఇటీవల జూన్లో 2 పక్షి అభయారణ్యాలను జోడించిన తర్వాత రామ్సర్ సైట్ల మొత్తం సంఖ్య ఎంత? ఆప్షన్స్ ఒకసారి చూస్తే ఏ 90, బి 85, సి 80, డి 82. రైట్ ఆన్సర్ వచ్చేసి డి 82 అండి. థర్డ్ క్వశ్చన్ అండి, మౌంట్ కన్లాన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ?
కన్లన్ పర్వతం ఏ దేశంలో ఉంది? ఆప్షన్స్ ఒకసారి చూస్తే ఏ ఇండియా, బి చైనా, సి ఫిలిప్పీన్స్, డి ఇండోనేషియా. సో రైట్ ఆన్సర్ వచ్చేసి సి ఫిలిప్పీన్స్ అండి. ఫోర్త్ క్వశ్చన్ అండి, హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్ అట్ కొలంబో ప్రాసెస్? కొలంబో ప్రాసెస్లో ఎంతమంది సభ్యులు ఉన్నారనేది క్వశ్చన్. ఒకసారి ఆప్షన్ చూస్తే ఏ 10, బి 12, సి 14, డి 16 అండి. రైట్ ఆన్సర్ వచ్చేసి 12 అండి. మనం సో 25th క్వశ్చన్ అండి, హౌ మెనీ బర్డ్ శాంచురీస్ హ్యావ్ బీన్ యాడెడ్ ఇన్ రామ్సర్ సైట్ లిస్ట్? రామ్సర్ సైట్ జాబితాలో ఎన్ని పక్షుల అభయారణ్యం చేర్చబడింది? ఆప్షన్స్ ఒకసారి చూస్తే A1, B3, C2, D4. రైట్ ఆన్సర్ వచ్చేసి 2 అండి. సో 26th క్వశ్చన్ అండి, పురాణా కిల్లా రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ ఈజ్ లొకేటెడ్ ఆన్ విచ్ రివర్ బ్యాంక్? ఇటీవల వార్తల్లో చూసిన పురాణా కిల్లా ఏ నది ఒడ్డున ఉంది? ఇది క్వశ్చన్ అండి. ఆప్షన్స్ ఒకసారి చూస్తే ఏ యమునా, బి గంగా, సి నర్మదా, డి ఇండస్ అండి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఏ యమునా అండి. 7th క్వశ్చన్ అండి, హ్యూమన్ రబీస్ ఏ నోటిఫైబుల్ డిసీజ్ ఈజ్ రీసెంట్లీ అబ్జర్వ్డ్ ఇన్ విచ్ స్టేట్? హ్యూమన్ రబీస్ అనేది ఇటీవల ఏ రాష్ట్రంలో గమనించబడింది అనేది క్వశ్చన్ అండి. ఒకసారి ఆప్షన్స్ చూద్దాం. ఏ హర్యానా, బి జమ్మూ అండ్ కాశ్మీర్, సి పంజాబ్, డి ఉత్తరప్రదేశ్. సో బి జమ్మూ అండ్ కాశ్మీర్ అండి. 28th క్వశ్చన్ అండి, కోయా ట్రైబ్స్ దట్ ఆర్ సీన్ ఇన్ న్యూస్ లివ్స్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ విచ్ రివర్? సో కోయా తెగలు ఏ నది ఇరువైపులో నివసిస్తున్నారు అనేది క్వశ్చన్. ఇక్కడ ఆప్షన్స్ ఒకసారి చూస్తే ఏ గంగా, బి కృష్ణ, సి గోదావరి, డి నర్మదా. రైట్ ఆన్సర్ వచ్చేసి సి గోదావరి అండి. 29th క్వశ్చన్ అండి, వాట్ ఈస్ ద ఫస్ట్ సౌత్ అమెరికన్ కంట్రీ టు అడాప్ట్ యూపీఐ టెక్నాలజీ? యూపీఐ సాంకేతికతను స్వీకరించిన మొదటి దక్షిణ అమెరికా దేశం ఏది? ఆప్షన్స్ ఒకసారి చూస్తే ఏ చైనా, బి బ్రెజిల్, సి పెరు, డి చిలీ అండి. సో ఇందులో రైట్ ఆన్సర్ వచ్చేసి పెరు అండి. 38th క్వశ్చన్ అండి, గ్లోబల్ రైస్ సబ్మిట్ 2024 ఈజ్ గోయింగ్ టు హెల్డ్ ఇన్? గ్లోబల్ రైస్ సబ్మిట్ 2024 ఎక్కడ జరగబోతుంది అనేది క్వశ్చన్. ఆప్షన్స్ ఒకసారి చూద్దాం. ఏ చెన్నై, బి హైదరాబాద్, సి బెంగళూరు, డి పాట్నా. రైట్ ఆన్సర్ వచ్చేసి బి హైదరాబాద్ అండి. 31st క్వశ్చన్ అండి, విచ్ కంట్రీ ఓన్ నాన్ పర్మనెంట్ సీట్ ఇన్ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్? ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యత్వం పొందిన దేశం ఏది? ఆప్షన్స్ ఒకసారి చూస్తే ఏ సొమాలియా, బి అమెరికా, సి ఫ్రాన్స్, డి పెరు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఏ సొమాలియా అండి. క్వశ్చన్ అండి, ఐరన్ డోమ్ సిస్టమ్ ఈజ్ రీసెంట్లీ డెవలప్డ్ బై విచ్ కంట్రీ? ఆప్షన్స్ ఒకసారి చూస్తే ఏ ఇజ్రాయిల్, బి పాలస్తీనా, సి టర్కీ, డి పెరు అండి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఏ ఇజ్రాయిల్ అండి. 33rd క్వశ్చన్ అండి, నోటా వాజ్ యూస్డ్ ఫర్ ఫస్ట్ టైం ఇన్ విచ్ ఇయర్? నోటాను మొదటిసారి ఏ సంవత్సరంలో ఉపయోగించారనేది క్వశ్చన్. ఆప్షన్స్ ఒకసారి చూస్తే 2015, బి 2014, సి 2013, డి 2016 అండి. రైట్ ఆన్సర్ వచ్చేసి సి 2013 అండి. 4th క్వశ్చన్ అండి, ఇండియాస్ ఫస్ట్ బయోస్పియర్ ఇన్ ఏ టైగర్ రిజర్వ్ ఈస్ క్రియేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఇక్కడ ఆప్షన్ చూస్తే ఏ ఉత్తరప్రదేశ్, బి ఉత్తరాఖండ్, సి హర్యానా, డి లే. రైట్ ఆన్సర్ వచ్చేసి బి ఉత్తరాఖండ్ అండి. 35th క్వశ్చన్ అండి, హూ హ్యాస్ బీన్ ఎలక్టెడ్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ 79th సెషన్ ఆఫ్ యుఎన్ జనరల్ అసెంబ్లీ? యుఎన్ జనరల్ అసెంబ్లీ 70వ సమావేశానికి అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? సో ఇక్కడ ఆప్షన్స్ ఒకసారి చూస్తే ఏ జుక్వేషాన్, బి డానిస్ ఫ్రాన్సిస్, సి సిమోన్ హారిస్, డి ఫిల్మోన్ యాంగ్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఫిల్మోన్ యాంగ్ అండి. సో 36th క్వశ్చన్ అండి, విత్ హూమ్ ఇస్రో ఈజ్ గోయింగ్ టు వర్క్ విత్ ఫర్ తృష్ణా మిషన్? సో ఇస్రో ఎవరితో కలిసి తృష్ణా మిషన్పై వర్క్ చేస్తుంది అనేది క్వశ్చన్ అండి. ఆప్షన్స్ ఒకసారి చూస్తే ఏ రష్యా, బి ఫ్రాన్స్, సి అమెరికా, డి చైనా. రైట్ ఆన్సర్ వచ్చేసి ఫ్రాన్స్ అండి. 37th క్వశ్చన్ అండి, ఇండియాస్ ర్యాంక్స్ ఇన్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ ఇండెక్స్ 2024. ప్రపంచ పర్యావరణంలో భారతదేశం యొక్క ర్యాంక్ 2024లో ఎంత? ఆప్షన్స్ ఒకసారి చూస్తే ఏ 175, బి 176, సి 180, డి 155. రైట్ ఆన్సర్ వచ్చేసి బి 176 అండి. 38th క్వశ్చన్ అండి, హూ బికేమ్ రష్యన్ కాస్మోనట్ ఫస్ట్ టు స్పెండ్ 1000 days ఇన్ స్పేస్? సో రష్యన్ కాస్మోనట్ అనేటువంటి వ్యక్తి 1000 రోజులు స్పేస్లో నివసించారండి. స్పేస్లో స్పెండ్ చేశారు తన 1000 రోజులు అనేది. సో అతను ఎవరు అనేది క్వశ్చన్. ఆప్షన్స్ ఒకసారి చూస్తే ఏ స్టారియాజిన్, బి వాల్దిమిర్ కోమ్రో, ఓలెగ్ కొనెనకో, డి కోనిజిన్. రైట్ ఆన్సర్ వచ్చేసి సి ఓలెగ్ కొనెనకో.